యాక్షన్. క్రిష్, ఆన్ కెమెరా ఫస్ట్ టైం ఐ గాట్ ఎ కన్ఫెషన్ టు మేక్. ఇలా భయపడతారు. చాలా సంవత్సరాల నుంచి నీ సినిమాలు చూసి నీ మీద అడ్మిరేషన్ ఉన్నా కానీ బాలకృష్ణ గారు 100వ సినిమా క్రిష్ అనగానే బాలకృష్ణ గారు ఏంటి, ఆయన మాస్ ఇమేజ్ ఏంటి, ఆయన లౌడ్ యాక్షన్స్ కానీ జనాలకి ఆయన ఏ విధంగా చూడడానికి ఇష్టపడతారు, ఆ ఇమేజ్కి క్రిష్ తీసిన సినిమాలకి క్రిష్ సెన్సిబిలిటీస్కి అసలు ఏమాత్రం పొంతం లేదు. అసలు ఏంటిది ఇంత బ్యాడ్ కాంబినేషన్ ఏంటి అని అనిపించింది చాలామందికి లాగే నాకు కూడా. ఓపెన్గా చెప్తున్నాను. తర్వాత మొదలైన తర్వాత చాలా రోజులకి సాయి గారు వచ్చి క్రిష్ కథ చెప్పాడండి, ఎమోషన్స్ చాలా బాగున్నాయండి, ఇలా మదర్ సెంటిమెంట్, వైఫ్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి, హిట్ అయిపోద్దని డౌట్ వచ్చేస్తుందండి అని చెప్తే అప్పటి నుంచి నెమ్మదిగా సినిమా మీద పాజిటివ్ యాటిట్యూడ్ రావడం. ట్రైలర్ చూసి మైండ్ బ్లోయింగ్, ఇంకా తర్వాత చెప్పక్కర్లేదు ట్రైలర్ దగ్గర నుంచి. బట్ ఈ సినిమా పోయిందనుకున్న, అనౌన్స్ చేసిన వెంటనే పోయిందనుకున్న అనేక మందిలో నేను కూడా ఉన్నాను. బట్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ప్రూవింగ్ ఆల్ ఆఫ్ అస్ రాంగ్. థ్యాంక్ యూ సో మచ్. 99 సినిమాలు చేసిన ఒక టాప్ హీరో, పెద్ద సూపర్ స్టార్కి అన్ని సినిమాల కన్నా పెద్ద హిట్ ఇచ్చినందుకు, ఆయన చేసిన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినందుకు. యూఎస్లో అసలు $1 million ఎప్పుడైనా చేస్తుందా బాలకృష్ణ గారి సినిమా అనుకున్నది, ఇప్పుడు $2 million పరుగు పెట్టేసినందుకు బిగ్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. బై యువర్ ఓన్ అడ్మిషన్, నేను పెద్ద హిస్టరీ బఫన్ కాకపోవచ్చు కానీ నాకు కూడా శాతకర్ణి ఎప్పుడు పేరు అక్కడ వింటాను తప్ప శాతవాహనులు ఒకళ్ళని కూడా తెలియదు. శాలివాహన్ శాఖ మరి శాతవాహనులు ఎవరు ఏంటి తెలియదు, అసలు శాతకర్ణి గురించి అంతకన్నా తెలియదు. బై యువర్ ఓన్ అడ్మిషన్ ఆయన మదర్ వేయించిన ఒక శాసనం తప్ప వేరే ఎటువంటి ఆధారాలు లేవు, కథ లేదు, చరిత్ర లేదు, ఏమీ లేని దాంట్లోంచి వాట్ ఈస్ దట్ ఈ సినిమా నేను చెయ్యాలి, ఇంత రిస్క్ తీసుకొని ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కెరియర్ని, అందరి కెరియర్ని, పక్కపక్కల ఫ్రెండ్స్ కెరియర్ని, డబ్బుల్ని అన్నీ పణంగా పెట్టేసైనా సరే ఈ సినిమా తీయాలి అన్నంత ఇన్స్పిరేషన్ ఏమీ లేని చోట నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? వాట్ ఈస్ దట్ మేడ్ యూ? గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మనకి ఓన్లీ నాసిక్ శాసనాల గురించి తెలుసండి. బట్ శాతవాహనుల చరిత్ర అపారంగా ఉందండి. మన మెగస్థనీస్ ఇండికా దగ్గర నుంచి అతను 33 కోటల గురించి చెప్పినప్పుడు కోటిలింగాలలో ఉన్న ఒక కోట, మట్టి కోట ఏదైతే అని చెప్పాడో అది శ్రీముఖుడి కాలం నాటిదని. ఫస్ట్ మొదటి రాజు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్ర ప్రశస్తిలో ఒక పెద్ద అధ్యాయమే ఉందండి గౌతమిపుత్ర శాతకర్ణి అనేది. ముదిగొండ శివప్రసాద్ గారు మనందరికీ తెలిసిన గ్రేట్ రైటర్, హీ రైట్స్ హిస్టారికల్ ఫిక్షన్. శ్రావణి అని ఒక గొప్ప నావలే రాశారండి మన గౌతమిపుత్ర శాతకర్ణి గురించి, పులోమావి గురించి అన్నమాట. అందులో రుద్రదామంది తండ్రి కొడుకుల గురించి, ఇట్స్ లైక్ మొఘల్ ఆజామ్ కైండ్ ఆఫ్ థింగ్. నేను తర్వాత ఎప్పటికైనా దీని తర్వాత అది తీద్దామని వచ్చిన ఆలోచన కూడా ఉందన్నమాట. అదే కాకుండా మన ఏమని శివనారెడ్డి గారు వాళ్ళ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో మన వివి కృష్ణశాస్త్రి గారు గౌతమిపుత్ర శాతకర్ణి గురించి వాళ్ళ అమ్మ చేసిన శాసనాలు చాలా ఉన్నాయండి. అది ఈయన గురించి ప్రత్యక్షంగా ఉన్నది. పరోక్షంగా ఒక్కొక్క రాజు గురించి తమిళనాడులో నూట్రువర్ కన్నర్ గురించి ఉంది, మహారాష్ట్ర గెజెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు కన్నగి శిలకి ఈయన ఇక్కడి నుంచి తన నేవల్ ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి హిమాచలం దాకా పంపించి ఒక పెద్ద శిలను తీసుకొచ్చి చిదంబరంలో అదే కన్నగి శిలగా పెట్టించారని ఒక ఉందన్నమాట. దీన్ని బట్టి అన్ని వైపుల నుంచి రీసెర్చ్ చేస్తే చాలా కథ దొరుకుతుందండి. చిన్నప్పటి నుంచి నాకు ప్రశ్న అయితే చాలా ఇంపార్టెంట్. అది న్యూటన్ యాపిల్ చెప్పినప్పుడు అందరికి యాపిల్ బట్ట కనిపించింది, ఈయనకి ఇంకేదో ప్రశ్న ఉదయించిందని. అంత లెవెల్లో కాకపోయినా అందులో 1% ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి పెట్టడానికి అంత గొప్పతనం ఏంటి? మనం వీఆర్ ఇక్కడ హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ రిలీజన్, బుద్ధిజం ఒకప్పుడు ఉండేదని విన్నాం. ఆ నాగార్జున సాగర్కి నాగార్జునుడిని పెట్టడం ఏంటనేది నాకు వచ్చిన ప్రశ్నకి మా బాబాయ్ గారు ఒకరు చెప్పారండి, సృహుల్ లేఖ అని ఉంది, ఆచార్య నాగార్జున రాసిన లేఖలని. ఆ సృహుల్ లేఖ చదివితే అప్పుడు శాతవాహనుది చాలా బయటపడిందండి. ఐ డోంట్ నో మచ్ అబౌట్ గౌతమిపుత్ర శాతకర్ణి అప్పటికి, బట్ శాతవాహనుది చాలా ఉంది. ఒక్కసారి డెరైవ్ చేస్తుంటే గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చాలా ఇన్ఫర్మేషన్ దొరికిందండి. అక్కడ నేను ఉగాది పురుషుడు, శక పురుషుడు అంటే వికీపీడియాలో ఉగాది అని కొడితే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఈయన గురించి వచ్చింది. ఒక్కసారి చిన్న షేమ్ అనిపించింది, అంటే మనకు తెలియదా అనేది. ఇప్పుడు నాకంతకుముందు ఏం తెలియదు, అమ్మ కథ దొరికిందనే ఒక ఆశ. నెక్స్ట్ గుడి పడవ అని కొడితే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ వచ్చింది.
అప్పుడు 2011-12లో కొండపల్లి కోట్లింగాల్లో మన తవ్వకాలు పెదబంకుల్లో తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఒక కాయిన్ బయటపడితే మొట్టమొదటి రాజు తన ముఖ చిత్రాన్ని కాయిన్ మీద ఎంబోస్ చేసిన ఆయన అనగానే వాట్ ఈస్ దిస్ కింగ్ అనేది వచ్చిందండి. ఇప్పుడు చాలామంది తక్కువ కథ ఉందన్నారు, కథ ఉందండి, రాశియోగం చేశాడు, మనకు ఒక లైన్ దొరికితే చాలు కథ మనం కల్పించుకోవాలండి. సో నేను చేసింది ఏంటంటే చరిత్రలో ఉన్న కొన్ని ప్రాథమికమైన తీసుకొని వాటిని సినిమాటిక్గా డ్రామటైజ్ చేసి ఆయన రాశియాగం చేశాడన్నాడు. మనకు రాశియాగం అంటే శ్రీకృష్ణ పాండవ సినిమాలో ధర్మరాజు ద్వాపరయుగంలో చేసి శ్రీకృష్ణుడు అగ్రపూజిస్తుంటే శిశుపాలుడు ఏదో వాగాడు, తల కొట్టాడు, ఆ కథ తెలుసు సార్. దానికి రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఈయన రాశియాగం చేశాడు నెంబర్ 1 అయితే, అప్పుడు దాకా తల్లి పేరుని ఎవరు పెట్టుకొని ఆయన 23వ శాతవాహన కింగ్ నుంచి తల్లి పేరు పెట్టుకోవడం స్టార్ట్ అయింది. ఈయన పెట్టుకున్నారు. దాన్ని కూడా రాజసూయాగంలోకి పెట్టి ఒక అందమైన సీన్ క్రియేట్ చేసుకొని పాలనా వ్యవహారాలు ఎక్కడ సినిమాలో చూపించలేదు. ఆయన ఆ తల్లి కిరీటం పెట్టిన తర్వాత పాలనా వ్యవహారం అక్కడే చెప్పి అది స్క్రీన్ ప్లేలో చిన్న ఎక్కిమీడా సాంగ్లో ఎలాగైతే జనజీవనం చూపించి అంతవరకే దానికి కావాల్సింది. ఇక్కడ పాలనా వ్యవహారం చేశాను సార్. సో చరిత్రలో దొరికిన కొన్ని ఆధారాలు తీసుకొని దానికి సినిమాటిక్గా చేసి హిస్టారికల్ రైటర్ ఎవరైనా అంతే చేయాలండి. శివప్రసాద్ గారు ఏదైనా చేసినా కూడా మనం అదే చేయాలి. సో అలా జరిగింది సార్ ఇది. బట్ ఎందుకు అతను కథ చెప్పాలనుకున్నామంటే ఇంత ఆచార్య నాగార్జునుడు ఓన్లీ బౌద్ధ గురువు అని తెలుసు, కానీ శాతవాహనుల గురువు అని తెలియదండి మనకి. యజ్ఞశ్రీ శాతకర్ణి విగ్రహం గుంటూరు దగ్గరలో ఉందండి, మన అమరావతి దగ్గరలోనే ఉంది. ఘనమైన చరిత్రని నేను చివరిలో అన్నాను, జబ్బజరిచి రొమ్ము విల్చి ఇది మన మూలం అని తెలుసుకోవటానికి నాకు తెలిసినప్పుడు ఒక చిన్న చిల్లింగ్ దొరికిందండి నాకు. ఫస్ట్ ఎంబోజ్ అంటే వీడమ్మ ఈడవడరా బాబు అన్నట్టు ఫీలింగ్ అండి, రోమలతో వ్యాపారం చేశారనేది. సో ఆ ప్రైడ్ అనేది నాకు వచ్చింది సార్ బేసికల్గా. ఈ సినిమా చూసిన తర్వాత దేర్ మైట్ బి 1% ఈ చరిత్రలో మొత్తం ఈ కథ లేదు కదా, శాతవాహనులు తెలుగు వాళ్ళ అంటే అది మీ కర్మ. నిజంగా తెలుగు వాళ్ళని చిన్నప్పుడే చదువుకున్నాం, యూపీఎస్ ఎగ్జామ్స్ రాశారు, పియర్సన్స్ హిస్టారికల్ నావెల్స్ అన్నింటిలో ఉందండి. కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి, కానీ 3 పుస్తకాలు చదివితే 4 కథలు బయటపడుతున్నాయి, 4 కాంట్రడిక్షన్స్ అన్నమాట. సో మనకి చరిత్ర వరకే రాసుకొని నేను చాలా పెద్ద నోట్స్ రాశాను సార్. ఆ నోట్స్ రాసుకొని దీన్ని తీయటం జరిగిందండి. ఫస్ట్ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది సినిమా, డాక్యుమెంటరీ కాదండి. డాక్యుమెంటరీ అయితే డాక్యుమెంటరీలో తను ఏ సంవత్సరంలో ఏ తేదీలో పట్టాభిషక్తి లేదు, ఆ తర్వాత యుద్ధం ఎప్పుడు జరిగింది, యుద్ధంలో ఎంతమంది సైనికులు ఉన్నారు, ఆ లెక్కలన్నీ చూసేది డాక్యుమెంటరీ. అవునండి. చారిత్రకమైన సినిమా తీసేటప్పుడు దాన్ని ఆధారంగా తీసుకొని సినిమా తీస్తారు తప్ప పదానికి సెంటెన్స్ కి యాస్టీస్ తీరు. కొన్ని తప్పులు తీద్దాం ఉన్నా కూడా అన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నప్పుడు ఏది నిజం అంటే సినిమా ఒక ఆయన సినిమా చూడకుండా ఇక్కడ గుర్రానికి జీనుంది, అప్పుడు జీనుందా లేదా అని అంటే ఇప్పుడు నేను చచ్చి ఇచ్చడి నేను చూసిన దగ్గర ఎక్కడో ఉంది. ఏదో మన ఫారిన్ సినిమాలు చూస్తుంటాము, అందులో అలెగ్జాండర్ సినిమాలు ఏదో అక్కడ జీన్ ఉంటుంది, నేను జీన్ పెట్టాను, నువ్వు జీన్ ఎందుకు పెట్టావు, ఇది మొత్తం తప్పంటే నేనేం చేయాలి, నాకు వచ్చిన సినిమా ఇది, జీన్ లేకుండా మీరు ఇంకో సినిమా తీయండి. సినిమా అంతా ఒక ఎత్తు క్రిష్, ఆ లాస్ట్లో చెప్పిన మీ వాయిస్లో వచ్చిన దట్ సెంటెన్సెస్ వాట్ ఎవర్ మాట్లాడుతుంటే చెప్పింది సార్, జబ్బు చర్చి రొమ్ము విరిచి ఇది మన మూలం అని గర్వంగా చెప్పుకోవచ్చు, తలెత్తి చెప్పుకోవచ్చు అని చెప్పిన మాటలు వెరీ ఎమోషనల్ సార్. ఇంత తక్కువ టైంలో ఎంత పెద్ద సినిమా తీసింది. ఓకే, ఈ పాటికి 100 మంది 100 రకాలుగా అడిగేసి ఉంటారు. ఐఎమ్ నాట్, నేను ఎవరు చెప్పలేదు అది. నేను ఎవరడినా ఏం చెప్పానంటే కట్టప్ప బాహుబలి ఎందుకు చెప్పాడు రాజమౌళి గారు నాకు చెబితే అప్పుడు నేను ఆయన చెప్తాను. సీరియస్లీ అమేజింగ్. అంటే అందరూ అడగడం వేరు, నేను అడగడం వేరు. అంటే దాని తాలూకు వ్యయ ప్రయాసాలు ఎలా ఉంటాయో, ఒక షార్ట్ సెట్ చేయాలంటే అంతమంది జనాన్ని తీసుకొచ్చి సెట్ చేసి షార్ట్ తీయడం పక్కన అటు పెట్టి జస్ట్ అసలు ఆ పొజిషన్లో పెట్టడం అనేది ఎంత డిఫికల్టో తెలుసు. సో అంటే రోజుకి ఎన్ని గంటలు షూట్ చేసేవారు? 79 రోజులు. ఓకే, 14 to 8 some days they were 14 hours sir, some days they were 18 hours sir. And I have to thank బాలకృష్ణ గారు. ఆయన పొద్దున ఒక 6:30-7 వస్తే రాత్రి 9 దాకా మోస్ట్ ఆఫ్ ద డేస్ ఉన్నారండి. అంటే ఇప్పుడు ఆ బడ్జెట్స్ మాకు అంతే అలౌ చేసినాయి సార్ బేసికల్గా. మోర్ దాన్ థింగ్ అది సంక్రాంతికి రావాలని మీకు గుర్తుండే ఉంటుంది. ఢిల్లీలో నేను మీకు కథ చెప్తే నేను దీనికి సింహభాగం ఆ క్రెడిట్ అంటే నేను ప్లానింగ్ మొత్తం చేసుకున్నాను, దానికి ఒక పందా ఒకటి పెట్టామండి. కానీ దానికి ఆద్యులు మీరు ఎక్కువ గ్రాఫిక్స్ పెట్టుకోవద్దు, టైం ఎక్కువ ఉంటే పర్లేదు, డబ్బులు ఎక్కువ ఉన్నా పర్లేదు, బట్ డబ్బులు కూడా కాదు క్రిష్, టైము. నువ్వు టైం ఇస్తా ఉంటే గొప్ప గ్రాఫిక్స్ వస్తాయి, బట్ ఆ టైం నీ దగ్గర లేదనుకున్నప్పుడు లైవ్కి వెళ్ళు అన్నారు సార్. గ్రాఫిక్స్ ఎక్కువ పెట్టుకుంటే టైం ఎక్కువ పడద్దు అని అంత తెలియని విషయం ఏం కాదు నీకు. బట్
But actually అంటే ఇది 79 రోజుల్లో చేయడానికి కారణం ఒకటే సార్. బేసికల్గా ఈ సినిమాని 4గా డివైడ్ చేశానండి. మన ఈ నాహపానుడు కథ అంతా ఒక వి అప్రోచ్ 4 షార్ట్ స్టోరీస్ అండి. నాహపానుడు చేస్తున్నప్పుడే మేము మొరాకోలో షూట్ జరుగుతున్నప్పుడు దేర్ వాజ్ ఎంటైర్ సెకండ్ యూనిట్ విచ్ వాజ్ క్లియర్ సెకండ్ యూనిట్ విచ్ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ద షిప్ అండి. షిప్ సెట్ అంతా వేస్తున్నాం, ఇక్కడ లైవ్ వెబ్ క్యామ్ పెట్టాము. దెన్ ఫ్రమ్ మొరాకో మాకు అక్కడ ఒక కంట్రోల్ రూమ్ లాగా పెట్టామన్నమాట. వీఆర్ యాక్చువల్లీ మానిటరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది అయిపోగానే మొరాకోది అయిపోగానే వీ కమ్ హియర్. ఆ నాహపానుడు అంతా తీసిన తర్వాత కళ్యాణ దుర్గం సెటప్ అంతా తీసాం సార్. 2 సెకండ్ కథ అన్నమాట. దానప్పుడు ఇంకా మిగతాది ఏం పట్టించుకోలేదు. ఆ సినిమా అయిపోయింది. అదొక 20 రోజుల సినిమానే. 20 రోజులు ఎంత కావాలో దానికి 21 రోజులు పెట్టామండి టైము. నాకు అమరావతిలో తీయటానికి మొత్తం 26 రోజులు కావాల్సి వచ్చింది సార్, పాట కూడా. సో అప్పుడు మొరాకోలో మేము షూట్ చేసింది అక్కడ 18 రోజులే చేసుకుని, ఇక్కడ వచ్చేసి ఇక్కడ 14 రోజులే చేసి, ఇక్కడ కావాల్సిన టైమ్స్ అక్కడ పెట్టుకున్నాం సార్. 3వ సినిమా ఎగ్జాక్ట్ ఇది షిప్ది అయిపోగానే 3వ సినిమాకి మేము మహేష్ వెళ్ళాం సార్. అది 3వ సినిమా. ఈ 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఇంకా 4వ సినిమా సార్. అది జార్జియాలో తీయటం జరిగింది సార్. ఇది దానికన్నా ముందు షిప్ అయిపోయిన తర్వాత స్ట్రైట్ జార్జియాకి వెళ్ళాం. ఎందుకంటే ఏదైతే మల్టిప్లికేషన్స్ అవసరమో, డబ్బులు ఎక్కడ ఎక్కువ పెట్టాల్సి వచ్చిందో అవి వరకు ముందు తీసి. సో వి అప్రోచ్ 4 డిఫరెంట్ ఫిల్మ్స్ సార్, 4 షార్ట్ ఫిల్మ్స్. అండ్ సెకండ్ థింగ్, నేను ఒకవేళ విజువల్గా కొన్నిసార్లు గ్రాండియర్ రాకపోతున్నా, నాకు ఏదన్నా సరే ఐ యూస్ టు టెల్ మా కెమెరామెన్ అరుస్తున్నా సరే ఇట్స్ ఓకే, ఐ వాంట్ టు హోల్డ్ దట్. నో ఇక్కడ ఏమీ నాకు వల్ల కావట్లేదు, ఇక్కడ పెద్ద షార్ట్ కావాలని లేదు, నేను ఇక్కడ డైలాగ్కి వెళ్తాను, ఇక్కడ ఎమోషన్కి వెళ్తాను అనేది బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చాలా చేశాను సార్. ఇంకోటి సినిమాలో చూసినప్పుడు మీకు రిపీట్ షాట్స్ కనపడతాయి, తప్పదన్నమాట. ఐ హ్యావ్ టు రియల్లీ కొన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ అది అందరూ చేస్తారు, బట్ ఈ టైంలో చేయాల్సి వచ్చింది. బట్ ఈ 79 రోజులు ఇలాగ మాడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ మేము కంచె సినిమా తీసాం సార్. ఇట్స్ సేమ్ టీమ్. మీరు బాహుబలి 1 చేసి 2 చేస్తున్నప్పుడు చాలా డిఫరెన్స్ కనపడిద్దండి. 1 కావంగానే చేసిన తప్పులన్నీ కనపడిపోతాయండి పోస్ట్ ప్రొడక్షన్లో. ఇప్స్ జంప్స్ అన్నమాట. ఇదంతా అవసరం లేదు కానీ తీసామనేది ఉంటుందండి. కంచె చేస్తున్నప్పుడు కంచె వి షాట్ ఇన్ 54 days సార్. సేమ్ కెమెరామ్యాన్, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, సేమ్ రైటర్, సేమ్ డైరెక్టర్, ఇట్స్ సేమ్ టెక్నికల్ టీమ్, సేమ్ ప్రొడ్యూసర్. సో ఇంకొక అంగ పెద్దగా వేస్తే కంచె దాటొచ్చని అర్థమైందండి. అప్పుడు 54 రోజులు చేసాము, ఇంకో 25 రోజులు దొరికిందంటే కనుక ఒక సినిమా తీయొచ్చు. ఈ కథ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, 2011 నుంచి అనుకుంటున్నాను ఈ సినిమా చేద్దాం అనేది. అమరావతి వెళ్ళి ఆ కుడ్యాలు అన్నీ చూసిన తర్వాత ఆగట్లేదు అన్నమాట. కానీ బడ్జెట్ ఏం సరిపోదు, డబ్బులు ఏం సరిపోవు. అలాంటి టైంలో బాలయ్య బాబు 100వ సినిమా అంటాం, ఈయనైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. ఐ విల్ గో విత్ హిజ్ ఇంటెన్సిటీ ఇన్ యాక్టింగ్. గౌతమిపుత్ర శాతకర్ణిని ఉన్న ఫోర్ట్స్లో ఈ సెటప్ ఎలాగ చేయొచ్చు, ఇంత డబ్బుల్లో అని ప్లాన్ చేసుకున్నాను సార్. వేసుకున్న ప్రణాళిక వర్కౌట్ అవటం, సమ్ లక్ వీ హ్యావ్ ఆల్సో, చాలా లక్ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయినాయి. ఫైనల్లీ వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఇట్ సార్. హూ ఇస్ ద ప్రిన్సిపల్ డిజైనర్? 4 షార్ట్ ఫిల్మ్స్ దేనికి దానికి సెపరేట్ కదా, ఒకటి ఇక్కడ జరుగుతుంటే ఒక షూటింగ్ జరుగుతుంటే ఇంకో దానికి ప్లానింగ్ సైమల్టేనియస్గా జరుగుతూ ఉండాలి. దేనికి జరగవచ్చు, ఈ విధంగా చెయ్యొచ్చు, ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ దాని తాలూకు ప్రిపరేషన్స్ ఈ విధంగా చెయ్యొచ్చు అని ఈ మొత్తం హోల్ డిజైనింగ్ ఎవరు? విత్ ఎంటైర్ టీమ్ వి సాట్. అండ్ అది నేను ఒక CEO లాగా పనిచేశానండి. 4 డిఫరెంట్ మాడ్యూల్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలనేది. ద స్టైలింగ్ కానీ హౌ ఇట్స్ గోన్ బి అనేది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు విఎస్ జ్ఞానశేఖర్ అండి. హీఈస్ ద వన్ హూ ఇమాజిన్డ్ యాక్చువల్లీ ఇలా చేద్దాం. ఐఎమ్ గుడ్ ఎట్ సిస్టమ్స్ అండి, టు పుట్ ద సిస్టమ్స్ అన్నమాట. సో ఈ 4 సిస్టమ్స్ ఉన్నాయి, ఈ 4 సిస్టమ్స్ ఇలా అచీవ్ చేయాలనేది. సో ఆఫీస్లో ఒక పెద్ద బోర్డ్స్ 4 బోర్డ్స్ పెట్టామండి. ఇక్కడ మొరాకోకు సంబంధించింది, ఇక్కడ యూనిఫామ్స్ ఇక్కడ ఎన్ని వాడచ్చు, ఇక్కడ బల్లాలు ఇక్కడ ఎన్ని వాడచ్చు. సో ఇక్కడ యూనిఫామ్స్ అన్ని ఇక్కడ వెళ్తున్నప్పుడు క్లైమాక్స్కి వేరే యూనిఫామ్స్ చేసుకుంటే బెటర్ అన్నారండి. ఇదంతా కుట్టడం అనేది. ఈ కాస్ట్యూమ్స్ కూడా కొన్ని అన్ని హైర్లకి ఇచ్చేసామండి. సో దేర్ మెనీ పీపుల్ ఇన్ చార్మినార్ దగ్గర నుంచి చాలా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ మనం కుట్టించాలంటే ఎంత బత్తాలు ఇవన్నీ బదులు వి ఆస్ దెమ్, మన వాళ్ళే ఓవర్సీయింగ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్తున్నప్పుడు ఈ 1000 దుస్తులు కావాలంటే వాళ్ళు ఎలాగ పంపించాలనేది. ఆ తలపాగాల దగ్గర నుంచి అది చెన్నైలో ఆర్డర్ ఇచ్చేసామండి. ఎక్కడికక్కడ ఇది ఫస్ట్ అయితే అసలు వెపన్స్ అన్నీ కూడా మళ్ళీ మోల్డ్స్ ఇవన్నీ కష్టం అని చెప్పి చైనాలు ఎక్కడ దొరుకుతాయి అక్కడ వాళ్ళని మాస్ ప్రొడక్షన్ ఉంటే అక్కడ తెప్పించుకుందామని వల్ల కాక ఇక్కడ మేము ఆర్ట్ డైరెక్టర్ భూపేష్ ఆర్ భూపతి ఆధ్వర్యంలో ఈ సెటప్స్ అన్నీ చేసాం సార్. ఈ సినిమాకి ఇప్పుడు వస్తున్న క్రెడిట్కి సింహభాగం విఎస్ జ్ఞానశేఖర్. అతను లుక్ అంతా అతనండి. చాలా చోట్ల దే ఆర్ నో లైట్స్, దేవర్ నో లైట్స్, 2-3 లైట్స్ మాత్రమే ఫుల్ కాగడాలండి. హీ వాంటెడ్ దట్ ఎఫెక్ట్ అన్నమాట. మీరు మన ఆ ఏనుగు వస్తున్నది జస్ట్ సెటిలైట్స్ కొన్ని ఉన్నాయి, మిగతా అన్ని దగ్గర కాగడాలు పట్టుకున్నాయండి. హేమమాలిని గారు నడుచుకుంటా ధర్మనందుడికి వచ్చేది నో లైట్స్ ఎట్టాలండి, అన్ని దూరం కాగడాలు పెట్టి నెంబర్ ఆఫ్ అది దట్ గేవ్స్ ఆ డెప్త్ కూడా వచ్చింది సార్. అది
అండ్ సెకండ్ సింహభాగం వచ్చేసి బుర్రా సాయి మాధవ్ అండి. అతని డైలాగుల్లోనే ఆ గ్రాండియర్, విజువల్ గ్రాండియర్ వచ్చిందండి. ఆ భాష వాడటం కానీ ఆయనకి రెండో క్రెడిట్ ఎందుకు ఇస్తున్నానంటే, ప్రతిరోజు జనరల్గా నేను సీన్ రాసినప్పుడు నేను డైలాగ్స్ రాసుకుంటానండి. ఈ సినిమా వచ్చినప్పుడు నేను డైలాగ్ రాయకూడదని డిసైడ్ అయ్యానండి చెప్తున్నప్పుడు అన్నమాట. అదొకటే, నేను తండ్రి మించిన కొడుకుంటాడు, తల్లి మించిన కొడుకుంటాడా క్వశ్చన్ మార్క్ అండి. ఆయన ముందు వెనక మొత్తం హీ హ్యాస్ టు రైట్. బట్ నాకంటూ కొంచెం ముందు ఉంటుంది కాబట్టి ఏదైనా రాస్తే కొంచెం మలిపోయానండి. ఒక గొప్ప రైటర్ దొరికినప్పుడు మనం దాన్ని చెడగొట్టం ఎందుకు, లెట్ ఇట్ బి హిజ్ వర్షన్, లేకపోతే ప్రతి సినిమాలో నేను మాట్లాడినట్టు ఉంటుందని. సో ఆ సీన్ పేపర్ వచ్చినప్పుడు అండి, ఆ సీన్ పేపర్ ఒక్కళ్ళకి వెళ్తున్నప్పుడు ఎవ్రీబడి ఈస్ టూ ఎక్సైటెడ్ టు ఫినిష్ దట్ సీన్. ప్రతి ఒక్కరి దట్ రియల్లీ డ్రోవ్ ఎ లాట్ అండి. ఇతను కెమెరా పెట్టినప్పుడు మానిటర్లో చూడంగానే వి ఆల్ ఎక్సైటెడ్. అతను ఒక గ్రేట్ సీన్ అది డైలాగ్ రాసినప్పుడు వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. దోస్ ఆల్సో హెల్ప్డ్ us టు గెట్ ఇన్ టు ద 79 days. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.